తెలంగాణ అభివృద్ధి కోసం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 2 ఎంపీ స్థానాలతో పాటు అన్ని ఎంపీ స్థానాలను గెలిపించేది మోడీకి బహుమతిగా ఇవ్వాలని ప్రజలను కోరారు. మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంటు అభ్యర్థి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థిగా తన పేరును ప్రకటించడంతో స్థానిక అప్పనపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో అభిమానులు కార్యకర్తలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు డీకే అరుణ. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి టికెట్ మరోసారి అవకాశం కల్పించి టికెట్ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి, పార్లమెంటు కమిటీ సభ్యులకు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు డీకే అరుణ. అనంతరం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. గతంలో అత్యధిక స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ నేడు ఆ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించేందుకు వెనకడుగు వేసే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇక మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని, తప్పుడు ఆరోపణలు చేసి 6 గ్యారంటీలు వంటి 2 అబద్ధపు ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ హామీలు కేవలం కాగితాలు, బ్యానర్ల మీదనే తప్ప అమలు చేసే ప్రయత్నంలో లేదని విమర్శించారు. ఢిల్లీలో మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీనే అనే మాట ప్రతి ఒక్కరి నోట స్పష్టంగా వినిపిస్తుందని, ఈ దేశ అభివృద్ధి కోసం వికసిత భారత్ అనే సంకల్పంతో ముందుకు వెళ్తున్న ప్రధాని మోదీ వెంటే ప్రజలు ఉన్నారని స్పష్టం చేశారు. తెలంగాణలో కూడా బీజేపీ పార్టీని అత్యధిక స్థానాల్లో ప్రజలు గెలిపిస్తారనే విశ్వాసం ఉందని, ఈ ఓటు ప్రధాని మోడీ గారిదని, పాలమూరు అభివృద్ధి కోసం ఈ ప్రాంత బిడ్డగా ఇక్కడి ప్రజలకు సేవ చేసేందుకు తనపై నమ్మకం ఉంచి భారీ మెజార్టీతో గెలిపించాలని డీకే అరుణ కోరారు. గత ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ పోయిన ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. నేనే ఆనాడు అభ్యర్థిని కూడా. వర్గాలు నాగర్ కర్నూలు పార్లమెంట్ కానీ, మన మహబూబ్ నగర్ పార్లమెంట్ కానీ, ఈ 2 పార్లమెంట్లు కూడా నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధాని అవుతారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈ 2 స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీకి గెలిపించి ఇవ్వాలనేటటువంటి ఒక ఆలోచన ఈరోజు ప్రతి ఒక్కరిలో, ప్రతి గ్రామాల్లో మారుమూల గ్రామాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఈ ఓటు మోదీ ఓటు, ఈ ఓటు ఢిల్లీకి ఓటు, ఈ ఓటు ఈ దేశం కోసం, ఈ ఓటు దేశంలో ఉన్న పేద ప్రజల అభివృద్ధి కోసం, ఈ ఓటు మన యొక్క భద్రత కోసం, ఈ ఓటు మన దేవాలయాలను కాపాడుకోవడం కోసం, మన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం అనేటటువంటి ప్రతి ఒక్క ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే ఈ పథకాలను పెద్ద ఎత్తున ఒక్కొక్క దగ్గర ఒక బహిరంగ సభను పెట్టుకొని వీటిపైన ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అమలు చేస్తాం, అప్పుడు అమలు చేస్తామనేటటువంటి మాట. ఎన్నికల లోపు ఇవేవి కూడా ప్రజలందరికీ అందించినటువంటి పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలు పార్లమెంటు స్థానాలు గెలిపియండి, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఈ యొక్క పథకాలన్నీ కూడా అమలు చేస్తాం కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేటటువంటి విధంగా ప్రజలకు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నో సభలలో చెప్పి ఈరోజు ప్రజలను మళ్ళీ మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 17 స్థానాలు వచ్చేది అదొక కళ. 17 పార్లమెంటు స్థానాలు తెలంగాణ నుంచి వచ్చేది లేదు. కేంద్రంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది లేదు. ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీనే ఈరోజు ఎంత దీనావస్థలో ఉందో ప్రతి ఒక్కరికి వాళ్ళ తెలిసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రధానమంత్రి ఎవరో, క్యాండిడేట్ ఎవరో కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారంటే ఎంత పెద్ద మోసాన్ని మళ్ళీ ప్రజలకు చెప్తా ఉన్నారో ఒకసారి ప్రజలు గ్రహించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు దేశమంతా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మళ్ళీ 3వసారి అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తుంది. మళ్ళీ నరేంద్ర మోదీ గారి దేశానికి ప్రధానమంత్రి అవుతారనేది ఎవరిని అడిగినా, ఏ ఒక్క పత్రిక అడిగినా, ఏ సర్వేలను అడిగినా అందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నది మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారనే. పార్టీలకు అతీతంగా ఈ యొక్క పాలమూరు అభివృద్ధి కోసం, మహబూబ్ నగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం, ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం, ఈ ప్రాంతం బిడ్డగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయడానికి మీ సేవకురాలిగా
మీ ముందు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క పాలమూరు పార్లమెంటు స్థానానికి మరి భారీ మెజార్టీతో పార్టీలకు అతీతంగా మీరు ఆశీర్వదించి గెలిపించి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో మరి మహబూబ్ నగర్ రిప్రజెంటేషన్ కూడా పార్లమెంటు సభ్యురాలుగా ఈ ప్రాంతానికి సేవ చేసినటువంటి అవకాశాన్ని నాకు కల్పించాలని చెప్పి మీడియా ద్వారా ప్రజలందరినీ ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా.